దేవుని యొక్క మహా ఒక నిమిషం. చెక్. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినంన ఈ విధంగా మనము నేరుగా కలుసుకొని ఆయన యొక్క అద్వితీయ మాటలను కూడా తెలుసుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఆయనకే వేలాది స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను. సో కాబట్టి మనం ఒక 2 నెలలు, దాదాపుగా 2 నెలల పైన కూడా గ్యాప్ వచ్చింది. ఈ యొక్క అరణ్య ప్రయాణం, మన అరణ్య ప్రయాణం అనే సబ్జెక్ట్ గురించి కూడా మనం చాలా దాదాపుగా కూడా మనం మర్చిపోయి ఉండొచ్చు. ఒక 15-20 నిమిషాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మరలా ఇవాల్టి సబ్జెక్ట్ కూడా మనకు వెళ్తాము. సో చూడండి, 1 కొరింథీయులు. సో ఈ అరణ్య ప్రయాణం ఎవరు రచించారండి? ఎవరు రాశారు అరణ్య ప్రయాణం బుక్? ఏ బుక్ పుస్తకాన్ని మనం ధ్యానించుకుంటాం? ఎవరుగా? యాంటోన్ ఫ్రే. సో యాంటోన్ ఫ్రే బ్రదర్ గారు ద్వారా రాయబడినటువంటి అవర్ విల్డర్నెస్ అండ్ వ్యాండరింగ్స్ అనే పుస్తకంలో నుండి మనం ఇది వరకు కూడా కంటిన్యూ స్టడీగా కూడా అనేకమైన పాఠాలను కూడా చూస్తూ వచ్చామన్నమాట. ఆ పుస్తకం యొక్క ధ్యానంలోనే మనం ఉంటున్నాము. ఇది వరకు కూడా మనం చూసినట్లయితే 10 పాఠాలు కూడా దాంట్లో కంప్లీట్ చేసుకొని 11వ పాఠానికి వెళ్ళబోతున్నాము. టోటల్గా చూసినట్లయితే అందులో 12 చాప్టర్స్ ఉంటాయి, 12 అధ్యాయాలు ఉంటాయి. ఇది వరకు 10 అధ్యాయాలు కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆయన కూడా చూసినట్లయితే ఇక ఇజ్రాయెల్ యొక్క ప్రత్యక్షపు గుడారం అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకం రాయినప్పుడు ఆయనకు అనేకమైనటువంటి అనుభవాలు కలిగాయి అన్నమాట. దాన్ని మరలా కూడా కొన్ని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు పొందినటువంటి అనుభవాలు, ఆత్మీకమైన ఇజ్రాయెల్గా పిలువబడినటువంటి మనకి ప్రతి విషయం కూడా ఒక పాఠంగా ఉంటుంది. ఆత్మికంగా బలపరచడానికి, అలాగే మనల్ని హెచ్చరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క మన అరణ్య ప్రయాణం అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. సో మనకు తెలిసిన విధంగా 1 కొరింథీయులు 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివినట్లయితే ప్రతిదీ కూడా మనకి దృష్టాంతంగా రాయబడి ఉన్నది. యుగాంతముందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు 1 కొరింథీయులు 10వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకున్నట్లయితే వారు చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సో వాళ్ళు దేన్ని ఆశించారు? చెడ్డ వాటిని ఆశించారు. శరీర ప్రకారమైనటువంటి వాటిని ఆశించి తుదకు వాళ్ళు కానాన్ని స్వతంత్రించుకున్నారని చూసినట్లయితే స్వతంత్రించుకోలేదు. దాదాపుగా వారందరూ కూడా అయ్యారు? అరణ్యంలోనే రాలిపోయారు, మరణించారని చూసాము. ఆ తర్వాత వచ్చినటువంటి సంతతి మాత్రమే ఆ యొక్క కానాను విశ్రాంతిలోకి ప్రవేశించారనేది మనము గమనించవచ్చు. సో ఆ తర్వాత కూడా మీరు చూసినట్లయితే వాళ్ళు నిజానికి వాళ్ళు ఎంతో శీఘ్రంగా కానాను చేరుకోవాల్సింది. వాళ్ళకి పట్టినటువంటి సంవత్సరాలు చూసినట్లయితే 40 సంవత్సరాలు. కాబట్టి ఈ యొక్క అరణ్య ప్రయాణంలో చూడండి, వ్యాండరింగ్ అని చూసినట్లయితే అవర్ విల్డర్నెస్ అండ్ వ్యాండరింగ్, తిరగలాటం అనమాట, సంచరించడం అని చెప్పాలి. ప్రయాణానికి సంచరించడానికి తేడా ఏంటి చెప్పండి? గమ్యం తెలుసు, ఎక్కడి నుంచి వెళ్తున్నామో ప్లేస్ తెలుసు. సో మీరు జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ వెళ్ళిపోయి చేరుతారు. సో వీళ్ళకి గమ్యం తెలుసు, ఎక్కడ వెళ్ళాలో కానీ దారి తెలీదు.
దారి తప్పిపోయి వీళ్ళు అరణ్యంలోనే తిరుగులాడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎందుకోసం 40 సంవత్సరాలు పట్టింది? వాళ్ళు దేవునికి వాళ్ళ యొక్క అరణ్య ప్రయాణంలో విధేయత చూపలేదు. కాబట్టే 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అనేకమైన అనుభవాలు ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు మారారా అని చూసినట్లయితే మారలేదు. అటువంటి వారందరూ కూడా అరణ్య మార్గంలోనే చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి పాఠము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని బ్రదర్ గారు చెప్తున్నారంటే, మన యొక్క విశ్వాసాన్ని తూంచుకునేదానికి, మెజర్ చేసుకునేదానికి ఈ పాఠాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయన్నమాట. సో, ఇట్లా మన విశ్వాసం ఎంత ఉన్నది మనకి విశ్వాసము అని మనం తూంచుకుంటే 10% ఉందన్నప్పుడు ఇదొక హెచ్చరిక. సో, మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆత్మీకంగా బలపడాలి. దేవుని యొక్క వాక్యం వినాలి. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో సరి చేసుకోవడానికి మనం ఒక మంచి దేవుని బిడ్డగా ప్రయత్నం చేయాలి. సో, ఈ విధంగా చూడండి, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఏ విధంగా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఎందుకు బానిసలుగా ఉన్నారు అని చూసినట్లయితే, వారు చేసిన తప్పిదం వల్ల బానిసలుగా ఉన్నారా? వాళ్ళ పితరులు చేసినటువంటి తప్పిదం వల్ల బానిసలుగా ఉన్నారా? పితరులు. సో, వాళ్ళ పితరులు ఎవరికి పాపం చేశారు? తప్పిదం చేశారు? యోసేపుని చంపడానికి చూశారు. సో, అటువంటి పాపం వల్లే చూడండి వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళడం జరిగింది. ఐగుప్తులో సుమారు 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉండడం కూడా జరిగింది. అలా బానిసలుగా ఉండిన తర్వాత చూడండి, ఇప్పుడు నిజంలో మనం కంపారిజన్ చేసుకుంటే మనము ఈ దినమున పాపులుగా ఉన్నాము. సో, మన పుట్టుకతోనే పాపులం అని చెప్పి కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్పబడి ఉన్నది. సో, కాబట్టి మనం పాపులుగా ఉన్నప్పుడు ఎవరి ద్వారా పాపులుగా చేయబడ్డాము? మన పితరుడైనటువంటి తండ్రి అయినటువంటి ఆదాము గారి ద్వారా. సో, ఈ విధంగా పాపులుగా చేయబడ్డాం. సో, ఆ యొక్క ప్రజలకి ఎవరి ద్వారా విమోచన కలిగింది? దేవుడు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దానిలో నుంచి విడుదల పొందుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలు వారి దగ్గర నుంచి విడుదల పొందుకోవడానికి ఏమన్నా సాధ్యపడిందా? లేదు. లేదు. కానీ వాళ్ళు ఏ విధంగా విడుదల పొందుకున్నారంటే, తండ్రి అయిన దేవుడు ఒక మనిషిని వారి మధ్యలోనే పుట్టించాడు. ఎవరు? మోషే. ఆయన ఒక మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆ యొక్క మధ్యవర్తి ద్వారా చూడండి ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప విడుదలను కూడా పొందుకోవడం జరిగిందనమాట. ఆ యొక్క ఐగుప్తుల యొక్క 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడుదల పొందుకొని కానాను విశ్రాంతిలోకి దేవుడు మోషే యొక్క లీడర్‌షిప్‌లో కూడా నడిపించడం జరిగింది. సో, ఇక్కడ కూడా చూడండి, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు విస్తారంగా పెరుగుతున్నారు. వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుందని చెప్పేసి భయపడి అప్పుడుండేటటువంటి ఫరో అయినటువంటి రామ్సెస్ II ఏం చేశారు? వాళ్ళ సంతతిని నియంత్రించడానికి వారి పిల్లల్ని ఏం చేశాడు? పుట్టుకతోనే నైల్ నదిలో పారివేయడము. సో, ఆ విధంగా అది మాత్రమే కాకుండా ఆ యొక్క మంత్రసానితో కూడా ఏం చేశాడు? చంపేయమని చెప్పడం. వాళ్ళు అలా చేశారా? దేవునికి భయపడ్డారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు ఫరోకి? మేము వెళ్ళే లోపలే వాళ్ళు ప్రసవించి ఉన్నారు. మేమేం చేయలేకపోయామని చెప్పారనమాట రాజుకి. ఈ విధంగా కూడా చూడండి వారిలోనే రాజు ఇంటిలోనే మోషేని పెరగడం జరిగింది. పెరిగి అక్కడ సకల విద్యను కూడా ఆ యొక్క రాజుల దగ్గర నుంచి నేర్చుకోవడం, సకల సైకాలతో పెరగడము. ఆ తర్వాత దేవుడు కొన్ని అనుభవాలు ఇచ్చి అక్కడి నుంచి తను ఏం చేశాడు? ఐగుప్తు నుంచి పారిపోవడం, తర్వాత దేవుడు పిలవడము, తర్వాత విడిపించడానికి మరలా కూడా ఐగుప్తులోకి మోషే వచ్చి అడుగు పెట్టాడనమాట. సో, ఇక్కడ కూడా చూసినట్లయితే ఫరో ఎవరిని సూచిస్తున్నాడు? సాతాన్ని సూచిస్తున్నాడు. తర్వాత వారి ద్వారా కట్టబడినటువంటి పట్టణాల పేర్లేంటి? వారి ద్వారా కట్టబడినటువంటి పట్టణాల పేర్లు చెప్పండి. ఓకే. రామ్సేస్, ఫీతోము దేన్ని సూచిస్తుంది? ప్రొటెస్టెంట్స్ మరియు రోమన్ క్యాథలిక్ సంఘాలని సూచిస్తుందా?
పీతోం వచ్చి క్యాథలిక్స్, రామ్సేస్ వచ్చి ప్రొటెస్టెంట్స్ ని సూచిస్తుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా ఆ 10 తెగులు దేవుడిచ్చి విడుదల పొందుకున్న తర్వాత ఎక్కడ పోగయ్యారండి? పీతోం ఫస్ట్ పీతోం నుండి రామ్సేస్ వద్దకి వచ్చారు. మరి అక్కడ నుండి వాళ్ళందరూ కూడా కానాను ప్రయాణాన్ని కూడా ఆరంభించారు. ఇది దేన్ని సూచిస్తుంది? మనం అందరూ కూడా మన యొక్క కానాను ప్రయాణాన్ని, మనదేంటి కానాను కానాన్ అంటే ఏమి? కానాన్ దేన్ని సూచిస్తుంది? పరలోకాన్ని సూచిస్తుంది. సో ఆత్మీకమైన ఇజ్రాయెల్ గా పిలువబడిన మనము ఆత్మీకమైనటువంటి ప్రయాణం ఎందుకోసం అండి? ఆ యొక్క పరమ కానాన్ని చేరుకోవడానికే మనం ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలో చూడండి సహోదరా, మనము అనేకమైనటువంటి అనుభవాలు ఇజ్రాయేల్ వాళ్ళు పొందుకున్న విధంగా మనం కూడా పొందుకుంటున్నాం. సో మనమందరం మన యొక్క కానాను ప్రయాణం ఎక్కడ ఆరంభించామండి? చాలా మంది క్యాథలిక్స్ లో ఉంటారు, ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉంటారు, లోకంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా క్యాథలిక్స్ కూడా ప్రొటెస్టెంట్స్ గా మారి ప్రొటెస్టెంట్స్ నుంచి సంఘంలోకి వస్తారనమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో తర్వాత ఈ విధంగా చూడండి, దేవుడు వారికి 10 తెగుల్నిచ్చి, ముఖ్యంగా కూడా 10వ తెగులు లేదండి, తొలిచూలు కుమారుల్ని సంహరించి ఆ పాస్ ఓవర్ అనేటటువంటి విధానాన్ని మనకందరికి కూడా తెలియపరిచి, ఆ పాస్ ఓవర్ ఎంత ముఖ్యమండి? తొలిచూలు కుమారులు ఎవరిని సూచిస్తున్నారు? సంఘాన్ని. సంఘము రక్షింపబడితేనే మిగతా వాళ్ళందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా రక్షింపబడతారనమాట. సో ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక 10వ తెగులు ద్వారా ఈ లోకాన్ని, సంఘాన్ని, లోక ప్రజలందరినీ కూడా రక్షించే విధానాన్ని మన ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు అనమాట. సో తర్వాత చూడండి, ఈ యొక్క మ్యాప్ను కూడా ఆన్ చేయండి బ్రదర్. మ్యాప్ను చూపించండి. ఈ మ్యాప్ను కూడా మీరు చూసినట్లయితే వాళ్ళ యొక్క స్టార్టింగ్ పాయింట్, వారి యొక్క ప్రయాణాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? రామ్సేస్ నుండి ఎక్కడికి వెళ్ళారు? సుక్కోత్ దేన్ని సూచిస్తుంది? గుడారాలు. సో వాళ్ళు ఫస్ట్ టైం రామ్సేస్ నుంచి బయలుదేరిన తర్వాత గుడారాలు వేసుకున్నటువంటి రోజు అది. సో గుడారాలు వేసుకొని, టెంట్లు వేసుకొని, నైట్ అయిపోయిందంటే టెంట్లు వేసుకొని ఉండాలి కదా. వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకొని, సో ఆ సుకోత్ దగ్గర టెంట్లు వేసుకొని ఉన్నారు. సో ఇది ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఒక పండగగా ఆచరిస్తున్నారు అనమాట. సుకోత్ అనేటటువంటి పండగ, దాన్నే గుడారాల పండుగ అంటారు. ఇది 15వ తేదీ తిస్రీ నెలలో జరుగుతుంది. 9 రోజుల పండుగ. ఈ యొక్క సుకోత్ ఫెస్టివల్లో వీళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న టెంట్ లాగా వేసుకొని లోపల కూర్చొని వాళ్ళు ఏం చేస్తుంటారు? ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళ పితరులు పొందుకున్నటువంటి అనుభవాల నిమిత్తం వాళ్ళని రక్షించి వాళ్ళకి కానాన్ని ఇచ్చిన దానికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క భోజనాలు కూడా లోపలే తింటూ, ఉపవాసాలు ఉంటూ, ఆ యొక్క సుక్కోత్ అనబడినటువంటి ఆ యొక్క గుడారాల్లో 9 రోజుల పాటు ఉంటారనమాట. సో ఎంత విశ్వాసం చూడండి వాళ్ళకి. ఆ తర్వాత ఈ యొక్క పాఠంలో కూడా మనం చూసినట్లయితే, దేవుడు వాళ్ళకి సుక్కోత్ ఎందుకు, వాళ్ళు అందరినీ కూడా ఒక ఇంటిలో పెంచిన విధంగా పెంచకుండా, ఒక బయట ఒక చెట్టు ఎలా పెరుగుతుందో ఆ విధంగా పెంచాడు. ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్టుకి, బయట పెంచుకున్నటువంటి చెట్టుకి ఉన్నటువంటి దృఢంగా, సో దానికి గాలి, వెలుతురు, నీరు ఎలా ఉంటుంది? ఇంట్లో ఉండేటటువంటిది అన్ని ఇచ్చినా కూడా అది బలంగా ఏది బాగా పెరుగుతుందని చూసినట్లయితే బయట ఉన్నదే. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ యొక్క ప్రజలను కూడా పెంచడం జరిగింది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. సో ఫస్ట్ సుక్కోత్ అయిపోయింది. తర్వాత రెండవ ప్లేస్ ఏది? దేనికి వెళ్ళారు వాళ్ళు? సుక్కోత్ నుండి ఏతాంకి వెళ్ళారు. సో ఏతాంకి వెళ్ళారు. ఇందులో ఏతాంని చూపించలేదా? సో దీనికంటే ముందు కూడా సో ఏతాంకి వెళ్ళారు. ఇక్కడ చూడండి, ఏతాము కనిపిస్తుందా? సో ఏతాం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మరలా కూడా యూటర్న్ తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? పీహాహిరోత్కి తీసుకొని వచ్చాడు అనమాట. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు అటు సైడ్ నుంచి ఏమొస్తున్నది? ఫరో యొక్క సైన్యము
వీళ్ళని వెనకాల నుంచి తరుముకుంటూ వస్తున్నది. సో ఇప్పుడు ఇక్కడ ఏం పాఠం ఉంది? ఆపోజిట్ డైరెక్షన్ లో దేవుడు తీసుకొని వచ్చేసారనమాట. ఇప్పుడు ఆ ప్రజలకి ఉండేటటువంటి భయ ఆందోళన పెరిగిందనమాట. సో ఇది అసందర్భమైనటువంటి నడుపుదల. ఇటువంటి టైంలో దూరంగా వెళ్ళాలి కానీ దేవుడు వాళ్ళకి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? ఎందుకు? చెప్పగలరా? ఎందుకంటే ఆ యొక్క ప్రాంతంలో చూసినట్లయితే ఎర్ర సముద్రం యొక్క వెడల్పు ఎక్కువగా ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రము తక్కువగా విడుతుండే ప్లేస్ లోకి దేవుడు తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు చూసినట్లయితే ఏతేం నుండి పిహా హీరోత్ అనేటటువంటి ప్లేస్ లోకి రావడం జరిగింది. మీరు చూసారా పిహా హీరోత్ ఏడుందో? వచ్చారు, తిరిగి అక్కడికి వెళ్ళడం జరిగింది. అవునా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే రియల్ టెస్ట్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయింది. వెనకాల నుంచి ఫరో సైన్యము, ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రము. ఇప్పుడు వాళ్ళకి తప్పించుకునేటటువంటి మార్గమే లేదు. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలని దేవుడు చెప్పాడు ఆత్మికమైన ఇజ్రాయెల్కి? మిగ్దోల్ అనేటటువంటి అక్కడ ఒక కొండ కూడా ఉంది. ఆ కొండ నుంచి దాన్ని ఏమంటాం? మిగ్దోల్ అనేటటువంటి అర్థము ఒక లైట్ హౌస్ అంటాం. సో ఆ కొండ లైట్ హౌస్ ని మనం చూడాలి. అంటే దేవుడు ఏం చేస్తాడో కనిపెట్టుకొని కొంచెంసేపు సైలెంట్ గా ఉండాలి మనం. దేవుడా, నన్ను ఈ విధంగా ఎటు పోని పరిస్థితిలోకి తీసుకుని వచ్చావు, నువ్వేం చేయాలి? నువ్వే నాకు సహాయము. నువ్వు ఎలా నడిపించినా పర్లేదు, ఇక్కడ నన్ను చంపినా పర్లేదు, నీ యొక్క సహాయం కొరకు నేను వేచి ఉంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ దేవుడు ఇచ్చినటువంటి 10 తెగుల గురించి మర్చిపోయారు. సనిగారు, మోషే మీద కోపపడ్డారు. సో దేవుని మీద కూడా సనగడం జరిగింది. ఇప్పుడు దేవుడు చాలా అద్భుతంగా కూడా వాళ్ళని ఏం చేశాడు? మోషే యొక్క మధ్యత్వం వల్ల ఆ ఎర్ర సముద్రాన్ని ఆశ్చర్యకరంగా 2 పాయలుగా చేసి ఎవరు కూడా ఊహించిన విధంగా వాళ్ళని రక్షించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాము. ఒక బోట్ యొక్క బోట్ డ్రైవరు బాగా మంచు ఉండేటటువంటి ప్రదేశంలో మనం బోట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత మార్గమే కనిపించలేదు. 4.5 కిలోమీటర్ల యొక్క బోట్ ప్రయాణం ఉంది. కానీ కెప్టెన్ తెలుసు తను రోజు పోయేటటువంటి దారే కాబట్టి ఆయనకు మంచు ఉన్నా కూడా కరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేయాలి? కెప్టెన్ని నమ్మి మనం చేసేది ఏముండదు అక్కడ కాబట్టి మన కెప్టెన్ నమ్ముకొని కూర్చొని ఉంటే ఆయన మన తీరాన్ని చేరుస్తాడన్న నమ్మకంతో ఉండాలి. సో దేవునిపై ఆధారపడి విశ్వాసంతో ఉండాలి. మూడవదిగా అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి? ఎర్ర సముద్రం దాటుకొని ఎక్కడికి వచ్చారు? మూడోసారి మరలా ఏతోంకి వచ్చారు. ఒక వాక్యం చదువుకుంటాము. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములను చాలు సిస్టర్. ఇది చూడండి, ఆయనే మనకు ఆపద కాలంలో రక్షించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు ఇంగ్లీష్ లో చూసినట్లయితే గాడ్ ఇస్ టవర్ అండ్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అని చెప్పున్నాడు అనమాట. సో ఆయనే మన యొక్క కొండ, మన యొక్క కోట. సో ఆ మిగ్దోల్ గురించి మనం చెప్పొచ్చు, లైట్ హౌస్. ఆయన గురించి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో తర్వాత 3 రోజులు వాడు ప్రయాణం చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేస్ ఎక్కడికి వెళ్ళారంటే షూర్ మ్యాప్ షూర్ అరణ్యంలోకి వెళ్ళారు. షూర్ అరణ్యం ఇంకో పేరు ఉంది అని చెప్పండి, ఏతాం. సో ఇక్కడ షూరు అరణ్యం చూసారా? అదంతా కూడా షూరు అరణ్యం కానీ ఏతాం కానీ అవన్నీ కూడా షూరు అరణ్యమే. మీరు అది గమనించాలి. సో ఇక్కడ షూరు అరణ్యంలో ఏమైంది? వాళ్ళు హాల్ట్ చేశారా? లేదు. అక్కడ నీళ్లు లేవు అనమాట. సో నీళ్లు లేవు కాబట్టి ఆ యొక్క షూరు అరణ్యం నుండి 3 రోజుల దినము ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంటే
మారాకొచ్చారు. మారాకొచ్చారా? మారా దగ్గర ఏమైంది? నీళ్ళు చేదుగా ఉన్నిందనమాట. 3 రోజులు నీళ్ళు లేకుండా వచ్చాము. ఇప్పుడు తాగడానికి నీళ్ళు వచ్చిందని చూస్తే చేదైనటువంటి నీళ్ళొచ్చింది. ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏమి? వాళ్ళేం చేశారు? సనిగారా? అవును. మోషేకి విరుద్ధంగా అక్కడ రెండోసారి సనగడం జరిగింది. మొదటిసారి ఎక్కడ సనిగారు? ఎర్ర సముద్రం దగ్గర, పిహాహిరోత్ దగ్గర సనిగారు. ఇప్పుడు రెండోసారి సనగడం జరిగిందనమాట. ఇప్పుడు ఏం చేశాడనమాట దేవుడు? ఆశ్చర్యకరంగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ చేదైన నీటిని కూడా మధురంగా మార్చడం జరిగిందనమాట. సో అక్కడ సరే నీళ్లు తాగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏలీము ప్రాంతానికి వెళ్ళారు. ఈ ఏలీం ప్రాంతం గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అవును. ఎన్ని ఈత చెట్లు ఉన్నది? 70 ఈత చెట్లు. ఎన్ని నీటి బుక్కలు ఉన్నాయి? 12 నీటి బుగ్గలు ఉన్నాయన్నమాట ఈ యొక్క ప్రాంతంలో. ఇటువంటి ప్లేస్ లో వీళ్ళు ఏమన్నా సనిగారా? నీళ్ళుంది, ఆహారం ఉంది పుష్కలంగా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సంతోషము. ఈ టైంలో సంతోషంగా ఉన్న టైంలో వాళ్ళు ఏమన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? లేదు. సో ఇటువంటి ప్రదేశంలో మనం ఏం చేయాలి? దేవుడు మనకి అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఇక్కడ మనకేం పాఠం ఇచ్చాడు? అన్ని సౌఖ్యంగా ఉందంటే రాబోవు శోధన ఉంటుంది, అక్కడికి మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఇప్పుడున్న సౌఖ్యపు స్థితి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గత కాలంలో అంతా కూడా మళ్ళీ కాపాడి తీసుకుని వచ్చిన దానికి ఒక్కొక్క దాన్ని ఆలోచించుకొని దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. కానీ వాళ్ళు చూడండి, కృతజ్ఞతలు లేని మనుషులుగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇక్కడ అదే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. ప్రొఫెసర్ వీమన్ ఒక ఇద్దరు రూమ్మేట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. గుర్తొచ్చిందా? వాళ్ళకి ఏమి లేదు, చదవడానికి సరైన తిండి లేదు, బుక్స్ లేవు, చదువుకోవడానికి ప్యాడ్స్ లేవు వాళ్ళ రూమ్మేట్. సో ఈయన ప్రొఫెసర్ వీమన్ ఏం చేశాడు? వాళ్ళకి అన్ని కావాల్సింది, జాకెట్స్, చలికి మంచి రూము, ఒక డస్క్, లైట్ అన్ని ఇచ్చాడు. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చదివారా? బాగా హ్యాపీగా నిద్రపోయారు. అంతకుముందు ఏమీ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? కష్టపడి చదువుతున్నారు ఏమీ లేకపోయినా కూడా. ఇప్పుడు కంఫర్ట్గా నిద్రపోయేటటువంటి విధంగా వాళ్ళ యొక్క విశ్వాసము నిద్రపోయింది అనేది మనం గమనించుకోవాలి. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూసాము. దేవుడు వాళ్ళు ఏ విధంగా కాపాడి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఒక పక్షిరాజు తన యొక్క పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ అప్ చేస్తుందో ఆ విధంగా ట్రైన్ అప్ చేస్తారు. ఏ విధంగా ట్రైన్ అప్ చేశారు? అది గూట్లో కూర్చొని ఉంటే అదేం చేస్తుంది? ఒక ట్విగ్ అంటే ఒక పుల్ల తీసుకొని అదే గుచ్చుతుంది. ఎందుకు గుచ్చుతుంది? అది హ్యాపీగా గూడులో కూర్చొని తిని 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 ఒళ్ళు పెంచి గూట్లో నుంచి నేను బయటికి రాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఒక పుల్ల ఎత్తుకొని వచ్చి దాన్ని గుచ్చితే అదేం చేస్తుంది? అక్కడ నుంచి బయటకు వచ్చి ఎగరడానికి ట్రై చేస్తుంది. ఎగిరి కింద పడిపోయేటప్పుడు ఆ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంది? దాన్ని వెనకాలనే వెళ్ళి తన యొక్క వీపు మీద తీసుకుని వెళ్ళి మళ్ళా పైకి ఎత్తుకొని వచ్చి మళ్ళీ గూట్లో పెడుతుంది, మళ్ళీ ఆహారం పెడుతుంది, మళ్ళీ ఇట్లా ట్రైన్ అప్ చేసి దాన్ని ఎగరడానికి నేర్పిస్తుంది. ఇలాగే తండ్రి అయిన దేవుడు మనకి అనేక అనుభవాలు ఇచ్చి మళ్ళీ నేర్పించి నడిపిస్తూ ఉంటారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సహోదరా. సో కాబట్టి పిహాహిరోత్ వద్ద కూడా వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా ఒకసారి పాటలు పాడతారు. అది కూడా మోషే పాడతాడు. వాళ్ళంతటి వాళ్ళు ఎవరు పాడరు. మోషే పాడినప్పుడు ఆయనతో పాటు చేరి పాడటం జరుగుతుంది. కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నప్పుడు దేవునికి థ్యాంక్స్ గివింగ్ వాళ్ళు చేయలేదు. ఆ రోజుగా మనం ఏ ప్లేస్కి వచ్చారు? వాళ్ళు సీను అరణ్యానికి వచ్చారనమాట. ఈ సీను అరణ్యంలో ఏం జరిగింది? దాదాపు టైం ఏమైంది? 1 నెల అయిందనమాట. వాళ్ళ యొక్క అరణ్య ప్రయాణ స్టార్ట్ చేసి 1 నెల అయిందనమాట. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఎందుకని? వాటర్ లేదు, మాంసం కావాలని సనుగుతున్నారు అనమాట. సో మాకు ఇక్కడ ఐగుప్తులో మాంసం ఉన్నింది, రకరకాలుగా మేము తింటా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు సనుక్కున్నారు. సో ఇప్పుడు ఏమైంది? దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నారు? వాళ్ళకి
మన్నా ఇద్దాం అనుకుంటే మన్నా ఇచ్చాడా? ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు వెళ్ళి మన్నాని కూర్చుకోవాలి. సో ఆ మన్నాని ఇస్తే ఈ మన్నా కూడా ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి అరణ్య ప్రయాణం చాలా కఠినమైనటువంటి ప్రయాణం. సో ఇటువంటి కఠినమైనటువంటి ప్రయాణం చేయాలంటే వాళ్ళకి దేవదూతలు తినేటటువంటి ఒక పుష్టికరమైనటువంటి మంచి ఆహారాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నారు. కానీ వాళ్ళు దేన్ని ఆశపడుతున్నారు? భూ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆశపడుతున్నారు. సో ఈ దినమున కాన్సన్ట్రేటెడ్ అయి వచ్చినటువంటి సహోదరులు ఎలా ఉన్నారు? పరలోక ఆహారానికి వాంఛ చూపిస్తున్నారా? సబ్జెక్టులు వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి. నేను ప్రతి దినము నేను మార్నింగ్ లేచిన వెంటనే దేవుని యొక్క మాటలు కూర్చుకోవాలి, తినాలి అనేటటువంటి దృక్పథంలో ప్రతి ఒక్కరికి ఉందా? ఎంతమంది మార్నింగ్ లేసి మన్నాను చదవాలనుకుంటారు? ఎంతమంది మార్నింగ్ లేసి ఈరోజు నేను ఏ సబ్జెక్ట్ వినాలని నిర్ణయం తీసుకుంటున్నారు? సో అటువంటి ఒక వాంఛ ఉన్న వాళ్ళే దేవుని యొక్క ప్రజలు అంటున్నారు. అటువంటి వాంఛ లేని వాళ్ళు లోక సంబంధంలో అయినటువంటి మైండ్ కలవారనమాట. సో వీళ్ళు ఆ రోజు వాళ్ళు ఏ విధంగా మాకు ఐగుప్తులో మేము మాంసాన్ని తిన్నాము, మేము లోకంలో ఉండేటప్పుడు నాకు అంత బాగా హ్యాపీగా ఉండింది అనేటటువంటి హృదయం గలవారు వాళ్ళందరూ. సో అది దేవుని ప్రజలకి సంకేతం కాదు. ఒకవేళ మన యొక్క హృదయాలు ఆ విధంగా ఉన్నా కూడా మనం రానున్న రోజుల్లో అవన్నీ కూడా తక్షణమే మార్చుకోవాలి. సో అటువంటి వారంతా కూడా ఏమయ్యారు? ప్రయాణంలోనే మరణించారు. కాబట్టి ఇదొక హెచ్చరికగా తీసుకొని మనం ఏం చేయాలి? పరలోక సంబంధమైనటువంటి ఆహారాన్ని గురించి వాంఛ కలగాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి సహోదరా. వాళ్ళు చూడండి, దేవుడు ఇచ్చినటువంటి పరలోక ఆహారాన్ని అప్రిషియేట్ చేసినారా? దేవుడా నాకు ఇటువంటి మన్నాన్ని ఇచ్చినావని సంతోషపడ్డారా? సంతోషపడలేదు. శని గారు మాకు లోక ప్రకారమైనటువంటి ఆహారము కావాలన్నారు. సో దేవుని యొక్క ప్రజల పైన ఫాల్ట్ ఫైండింగ్ మోషే నడిపిస్తున్నాడు. దేవుని యొక్క ప్రతినిధి ఆయన మీద ఏం చేశారు? శనిగారా ఒక స్టేజ్లో చంపడానికి కూడా చూశారనమాట. సో ఇటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. కానీ దేవుడు చూడండి, వాళ్ళకి మన్నా పూరేడు ఇచ్చారా? పొద్దునైతే మన్నా ఇచ్చాడు, సాయంకాలం అయితే పూరేడ్లు కూడా ఇచ్చారనమాట. పూరేడ్లు కూడా ఎన్ని మూర్ల హైట్ ఉన్నింది, 2 మూర్ల హైట్ వరకు కూడా వాళ్ళు ఎత్తారని చెప్పి మనం చూడొచ్చు. సో కాబట్టి ఆ తర్వాత ఈ ప్లేస్ నుంచి తర్వాత వచ్చినటువంటి ప్లేస్ ఏంటి చూడండి, దోపాక అలుష్. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ వచ్చి బైబిల్లో ఎటువంటి రికార్డ్స్ లేదు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, కానీ ఏం జరిగింది ఏంటి అని అక్కడ ఏం లేదు. కానీ మన బైబిల్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా కూడా దేవుడు మనకేం చేశారు? కొంత వెలుగునిచ్చారు ఆ యొక్క పేర్ల యొక్క అర్థాన్ని బట్టి. దోపాక అంటే ఏంటి? క్రౌడ్ ఆఫ్ పీపుల్స్, జనాల గుంపు దోపాక అంటే. అలుష్ అంటే నీతి ఒత్తిడి. ఇంకో అర్థం కూడా చెప్పాను, మందను తోలడం. ఇదేంటి? దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే నీళ్లు లేకపోతే సమ్మర్లో మనం చూడొచ్చు, కొన్ని సంవత్సరాల ముందు కరువు ప్రాంతం అయిపోయింది చిత్తూరు. అటువంటి టైంలో మనకి ఎట్లా ఉన్నింది? ఎక్కడ ట్యాంక్ వస్తే చాలు బిందెలు తీసుకుని వెళ్ళి అక్కడ పోగైపోయేవాళ్ళు అనమాట. ప్రజలు గుంపులుగా నాకు నీళ్లు కావాలి, నీకు నీళ్ళు కావాలని ఫైటింగ్స్ అన్ని జరిగేవన్నమాట. సో దీంతో మనుషులకే ఎట్లుంది, ఇంకా జంతువులు వీటికంతా కూడా నీళ్లు లేదు. అక్కడ ఆ యొక్క క్యాటిల్ని అంతా కూడా, అంటే ఆ యొక్క జీవరాశులంతా కూడా అక్కడ తోలడము. ఎక్కడో కొద్దిగా నీళ్లు ఉందన్నమాట. అక్కడ కొద్దిగా నీళ్లు ఉంటే దానికోసము ప్రజలందరూ అక్కడ వెళ్ళిపోయే వాళ్ళు. అక్కడ తోపులాట, ఒకరి మధ్య ఒకరు ప్రాబ్లం అనమాట. సో ఏం చేశాడు దేవుడు? సో మోషే ప్రార్థించినప్పుడు ఒక బండరాయిని కొట్టి అక్కడి నుంచి నీళ్లు రప్పించాడు. ఇది ఎక్కడ? అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రెఫేదీంలో వాళ్ళు నీళ్లు పొందుకున్నారు అనమాట. సో ఆ జీవ జలము ఎవరు? ఆ బండరాయి ఎవరు? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు 1 కొరింథీయులు 10వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఆయనే జీవజలం అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఆ జీవ జలాన్ని వాళ్ళు నీళ్లు బాగా తాగేసి అక్కడ హ్యాపీగా ఉన్నారు. నీళ్లు పుష్కలంగా దొరికింది కదా వాళ్ళకి అక్కడ. ఇప్పుడు ఏమైంది? పుష్కలంగా హ్యాపీగా ఉన్నప్పుడు అమేలేకులు వచ్చారు. అమేలేకులు వచ్చి వీళ్ళు అమేలేకులతో ఏమైనా విరోధం ఉందా ఇజ్రాయెల్ ప్రజలకి? ఏమీ లేదు. సో వాళ్ళందరూ నీళ్లు తాగేసి
ఒక్కొక్కరు కూడా వెళ్తూ ఉండేటప్పుడు వెనకాల నుంచి అటాక్ చేస్తారు. వెనకాల ఎవరు వస్తుంటారు? వయసైన వాళ్ళని, పిల్లల్ని, జీవాల్ని అన్నిటిని కూడా వెనకాల నుంచి అటాక్ చేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా చంపడం జరిగింది. దేవుడు దానికి ఏం చేశాడు? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి, సో ఆ యుద్ధం వెళ్ళేటప్పుడు కూడా మోషే చేతులు కర్ర పెట్టుకొని 2 చేతులు పైన పెట్టుకోవాలి. సో ఒక చెయ్యి అహరోను పెట్టుకున్నాడు, ఇంకో చెయ్యి పూర, మిరియాం యొక్క భర్త. సో వాళ్ళిద్దరు 2 చేతులు పెట్టుకున్నారు. ఒక చెయ్యి దేన్ని సూచిస్తుంది? దుర్నీతిని ద్వేషించాలి. ఇంకో చెయ్యి అంటే మన యొక్క ఆత్మిక జీవితము ఈ యొక్క అమేలేకులు ఎవరిని సూచిస్తున్నారు? మాంసమును. సో మాంసముతో పోరాటం అనేది ఒకసారే ఉంటుందా? జీవిత కాలం అంతా కూడా ఉంటుంది. సో అమేలేకులతో వైరం ఎలా ఉండింది ఇజ్రాయెల్ ప్రజలకి? వారి యొక్క లైఫ్ లాంగ్ అన్నమాట. సో ఇప్పటిదాకా కూడా అమేలేకుల మీద వాళ్ళకి వైరం ఉంది. సో ఒకసారి సౌల్ని కూడా వాళ్ళని మొత్తం చంపేసి రమ్మంటే కూడా ఎందుకు? ఎవ్వరు కూడా ఉండకూడదు. కానీ ఏం చేశాడు? దేవునికి విధేయుడిగా ఉండలేదు కాబట్టి అక్కడ చూడండి సౌలు తన యొక్క రాజరికాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ చూడండి ఆ యొక్క 2 చేతులు దేన్ని సూచిస్తుంది? సో మన యొక్క ఆత్మిక జీవితంలో మనము దాన్ని ఎదిరించడం వలన మనము మాంసాన్ని జయించలేము. కానీ ఏ విధంగా జయించగలము? ఓవర్కమింగ్, అధిగమించడం. సో దాంతో ఫైట్ చేస్తే జయించలేము మాంసంతో, కానీ ఓవర్కమ్ చేయాలి అనేది విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఆ యొక్క విక్టరీని కూడా ఎలా పొందుకోవాలని చెప్పిన తర్వాత మనం ఎక్కడికి వచ్చాము? సీనాయి కొండ వద్దకు వచ్చాము. సో సీనాయి కొండకు వచ్చి సీనాయి కొండ దగ్గర ఏం జరిగిందండి సహోదరా? మోషే ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ కూడా సీనాయి కొండ కింద ఉన్నారు. మోషే ఎక్కడికి వెళ్ళారు? సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. సో ఆయన అక్కడ ఉపవాసం ఉండడం జరిగింది. అవన్నీ మనం చూసాము. ఆయనకి దేవుడు ఏమిచ్చాడు? 2 రాతి పలకలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని. వీళ్ళు ఏం చేస్తారు? కింద ఆరాధికులు అయిపోయారు. అప్పుడేం జరిగింది? దూడను కరిగించి వాళ్ళందరి దగ్గర కూడా తాగించడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క విగ్రహ ఆరాధన చేసేటప్పుడు ఎవరు దేవుని వైపు నిలబడిన వారు? లేవీలు మాత్రమే. వారికి చూడండి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడనమాట. సో ఈ విషయాలన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత కూడా మోషే ఇంకో సంఘటన కూడా జరిగిందనమాట అక్కడ. అంతకు ముందు చెప్పడం మర్చిపోయాను. మోషే ఏం చేశాడు? తన వైఫ్ని, తన పిల్లల్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు మోషే ఫస్ట్ టైం ఇజ్రాయెల్ ప్రజల మధ్య వచ్చినప్పుడు ఆయన అంగీకరించారు. మోషేని ఏం చేశారు వాళ్ళు? మోషే వాళ్ళ కోసం పోరాడేటప్పుడు వాళ్ళు ఫరోకి పట్టించారనమాట. వాళ్ళ కోసమే కదా ఫైట్ చేసి ఐగుప్తిని చంపేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? నువ్వు నన్ను కూడా ఐగుప్తిని చంపే విధంగా నన్ను కూడా చంపేస్తావా అని చెప్పి మోషే ఏం చేశాడు? అక్కడ నుంచి భయపడి పారిపోవడం జరిగిందనమాట. సో ఎవరు అంగీకరించలేదు. రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు తన పిల్లలతో అంతా కూడా వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆహ్వానం ఉంది ఇజ్రాయెల్ ప్రజల మధ్య? చూడండి, ఇది దేన్ని సూచిస్తుంది? యేసు ప్రభు కూడా తన యొక్క మొదటి రాకడలో ఇజ్రాయెల్ ప్రజల కూడా లోకం కూడా అంగీకరించలేదు. తన యొక్క రెండవ రాకడలో ఒక గొప్ప అంగీకారంతో, గొప్ప అధికారంతో రాజు వలె కూడా రావడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఇంకో విషయం జరిగింది. ఈ విధంగా వీళ్ళు ఏం చేశారు? విగ్రహ ఆరాధన చేసినప్పుడు మోషే ఎలా చేశాడను? మోషే ఏం చేశాడు ఆ సందర్భంలో? ఒక మధ్యవర్తి వలె ఉండి తన ప్రజల గురించి ఏ విధంగా మాట్లాడాడో 2 పాయింట్స్, ముఖ్యమైన పాయింట్ చూసాము. ఏం చెప్పాడు? గుర్తు చేస్తాడు. తర్వాత సెల్ఫ్ డినయల్. నా ప్రజల్ని ఏం చేయొద్దండి, నన్ను చంపేయండి, నన్ను చంపేసిన తర్వాత కావాలంటే వాళ్ళ కోసము వాళ్ళ ప్రాణాల్ని అడ్డు పెట్టేటటువంటి మధ్యత్వం. యేసు ప్రభు యొక్క మనసు ఎలా ఉండిందో చూడండి.
ఒక ఛాయే ఎలా ఉండిందంటే యేసు ప్రభు ఎలా ఉంటాడు మనం ఆలోచించి చూడాలి. తర్వాత ఇంకోటి ఏం చేశాడు, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను, ఈ ప్రజలంతా నాశనం చేస్తే అంటే ఏం చేశాడు, ఘనత మహిమను పక్కన పెట్టేసినాడు, తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. మోషే చాలా సాత్వికుడు అని చెప్పొచ్చు అనమాట. అంత సాత్వికంతో తన ప్రజల నిమిత్తము తన ప్రాణాలని అడ్డుపెట్టి వారి ప్రజల్ని కూడా కాపాడుకోవడం జరిగింది. ఇది రియల్ గా దేవుడు వాళ్ళ టెస్ట్ ఫర్ ఎవరికి, మోషే గురించి టెస్ట్ అన్నమాట. జయించాడు చూడండి, జయించాడు. సో తర్వాత ఇంకో విషయాన్ని మనం చూసాము ఈ యొక్క 10వ చాప్టర్లో, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క కన్స్ట్రక్షన్ గురించి, దాన్ని ఏ విధంగా వాళ్ళు కట్టాలో వాటి గురించి కూడా చెప్పారనమాట. ఇద్దరు కట్టారు. ఎవరు? బెసలేలు. బెసలేలు ఏ గోత్రానికి చెందినవారు? యూదా గోత్రము. బెసలేలు అనేటటువంటి పేరుకు గల అర్థం ఏంటి? దేవుని యొక్క నీడ. సో ఎవరి కుమారుడు బెసలేలు? ఊరి యొక్క కుమారుడు. ఊరి అంటే ఉన్నతమైన స్వభావం గలవాడు, నోబుల్. సో ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకుంటూ వస్తే బెసలేలు ఎవరిని సూచిస్తున్నాడు? యూదా గోత్రము. తండ్రి ఉన్నతమైన స్వభావం గలవాడు, షాడో ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపంలో ఉండేటటువంటి వారు ఎవరు? యేసు క్రీస్తుని సూచిస్తున్నాడు. ఆ తర్వాత అహిలాబ్ ఎవరు? అహిలాబు ఏ గోత్రానికి చెందినవారు? దాను గోత్రానికి చెందినవాడు. సో తాను ఎవరిని సూచిస్తున్నాడు? సంఘాన్ని. ఏ విధంగా చెప్పగల సంఘాన్ని సూచిస్తున్నాడని? తన యొక్క తండ్రి పేరేంటి? అహిసమాకు. ఆయన పేరు మై బ్రదర్ హ్యాస్ సపోర్ట్, నా సహోదరుడు నన్ను ఆదరించాడు అనేటటువంటి మాట, దానికి అర్థము. తర్వాత దాను గోత్రం అంటే జడ్జిమెంట్ చేసేవాడు అని అర్థము. సో అహిలాబ్ అంటే ఫాదర్స్ టెంట్, దేవుని తండ్రి యొక్క గుడారం అని అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా ఈ పేరు యొక్క అర్థాన్ని మీరు కనెక్ట్ చేసి చూస్తే మనకి ఎవరు సపోర్ట్ చేశారండి? ఆదరించినటువంటి సహోదరుడు ఎవరు? యేసుక్రీస్తు. సో మనంతా కూడా ఒక తండ్రి బిడ్డలం కాబట్టి మనకి ఆయన సహోదరుడుగా కూడా ఉంటున్నాడు, పెద్ద సహోదరుడుగా ఉంటున్నాడు. సో అటువంటి సహోదరు యొక్క ఆదరంతో మనము ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని సహవారసులుగా పొందుకోబోతున్నాము. కాబట్టి దాను గోత్రం అంటే న్యాయ తీర్పు తీర్చేవాళ్ళు. ఎప్పుడు మనం న్యాయ తీర్పు తీర్చే అర్హత పొందుకుంటామో, మనం అందరూ కూడా పరిపూర్ణతలోకి వెళ్ళిన తర్వాత, పరిపూర్ణత ఎప్పుడు వెళ్తామో, సంఘంగా మారి మొదటి పునరుద్ధానం తర్వాత ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకాన్ని మనము తీర్పు తీర్చిపోయేటటువంటి అర్హతను పొందుకుంటాం. ఇది ఈ యొక్క ఇన్ని క్లాసెస్ యొక్క ఒక చిన్న క్విక్ రీక్యాప్. ఇప్పుడు మన యొక్క పాఠానికి వద్దాము. మన యొక్క పాఠం చూసినట్లయితే అధ్యాయము 11. సో అధ్యాయం 11 మీరు చూసినట్లయితే లేవియ కాండము 8వ వచనం నుండి 1 నుంచి 36వ వచనం వరకు, నిర్గమ కాండము 29వ అధ్యాయం 1 నుంచి 37వ వచనం వరకు ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా తీయబడింది. ఇక్కడ ఏం బ్రదర్ ఈ యొక్క విషయం ఇక్కడ ఏముంది? దీని యొక్క సబ్జెక్ట్ యొక్క టైటిల్ చూసినట్లయితే కాన్సిక్రేషన్ రిచువల్ అంటారు, నిబంధన ఆచరణ. అంటే ఇక్కడ అహరోను ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టడం జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాజకుల్ని అక్కడ నియమించాలి. సో వాళ్ళని కాన్సిక్రేషన్ చేయాలి, నిబంధన చేయించి వాళ్ళని అక్కడ నియామకం చేయాలన్నమాట దేవుని యొక్క పనులు చేయడానికి. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడినది. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఈ సంగతులంతా కూడా దృష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఛాయలో జరిగినటువంటి ప్రతి విషయము కూడా మనకి బుద్ధి కలిగేటటువంటి మాటలు ఇందులో ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదరా. సో ఈ యొక్క చెప్పబడినటువంటి విషయాలు ఏదైతే ఉందో వారి యొక్క అహరోను యొక్క మరియు అతని పిల్లల యొక్క కాన్సిక్రేషన్ కి, నిబంధనకు సంబంధించినటువంటి విషయాలు. వాళ్ళు ఏ విధంగా నిబంధన చేసుకున్నారు, దేవుడు వాళ్ళని ఏ విధంగా పిలిచాడు, ఏ విధంగా నిబంధన చేసుకున్నారు, ఈ యొక్క ప్రతి విషయము కూడా మనకి పాఠాలుగా ఉంటున్నది. ఎందుకు? మనమెవరు?
యాజకులుగా, రాజులుగా, యాజకులుగా పిలువబడినటువంటి వాళ్ళమే కదా. సో మనకు కూడా దేవుడు నిబంధన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సో వారి నిబంధన మన యొక్క నిబంధనకు మనం పోల్చి చూసుకున్నట్లయితే ఇందులో ఒక మంచి పాఠం ఉంది. మనకి బుద్ధి కలిగించే విధంగా కూడా ఉంటుందనే విషయాన్ని మనం చూడొచ్చు. సో ఈ యొక్క సీను తర్వాత చూడండి, చదువుకుంటాము. లేవియ కాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. బ్రదర్ వాక్యం పెట్టండి, మ్యాప్ తీసేయండి. మరియు యెహోవా, నీవు అహరోను అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహార్థ బలి అయిన కోడెను 2 పొట్టేళ్లను గుంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని. సో కాబట్టి ఇక్కడ మోషేతో ఏం చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు? ఏం చెప్పాడు? అహరోనికి, అతని పిల్లలకి నేను ఇక్కడ నిబంధన చేస్తున్నాను, లేకుంటే అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేయడం అంటే ఏంటి? ఈ యొక్క యాజకులుగా నియమించేటటువంటి ప్రాసెస్ ఇక్కడ అభిషేకం చేయడం అనేది కూడా మనం చెప్పొచ్చు. ఆ యొక్క వాక్యాన్ని కూడా మీరు చూసినట్లయితే ఏమేమి తెమ్మన్నాడు అక్క నిబంధన చేసుకోవడానికి? అహరోన్ని, అతని కుమారుల్ని పిలిపించాలి. ఫస్ట్ అహరోన్ని పిలిపించాలి, తర్వాత అతని కుమారుల్ని పిలిపించాలి, తర్వాత వస్త్రాలు ఒక్కొక్కటిగా చెప్పాలి. 3వది వస్త్రాలు, 4వది అభిషేక తైలం కావాలి, 5వది పాప పరిహారార్థ బలిగా కోడె కావాలి, 5. 6వది ఏం కావాలి? 2 పొట్టేళ్ళు కావాలి, 7వది గంపెడు పొంగని భక్ష్యాలు. భక్ష్యాలు అంటే రొట్టెలు, భక్ష్యములు అంటే రొట్టెలు. సో ఇక్కడ 7 విషయాలు కావాలి ఇక్కడ కాన్సక్రేషన్ కి. ఈ 7 విషయాలు ఏమేమి, వీటిలో ఏంటి పాఠములు ఉన్నాయి, మనం ఏం నేర్చుకోవాలనేది ఈ యొక్క 11వ చాప్టర్ అంతా కూడా మనము చూడబోతున్నాం. సో మొదట చూడండి, ఇక్కడ అహరోన్ ఎవరిని సూచిస్తున్నాడు? అహరోన్ ఎవరు? అహరోన్ ఏమిగా దేవుడు అభిషేకం చేయబోతున్నాడు? ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని సూచిస్తున్నాడు. అంటే నూతన సృష్టి అయినటువంటి యేసు ప్రభుని సూచిస్తున్నాడు అనమాట. తర్వాత అతనితో పాటు రెండవదిగా ఎవరిని పిలిపించాలి? అతని కుమారులు. అతని కుమారులు ఎవరు? ఉప యాజకులు, అండర్ ప్రీస్ట్, ఉప యాజకులు అంటారు. సో ఉపయాజకులు అంటే చూడండి, వారికి సహాయకరమైనటువంటి వారుగా ఉంటారు. సో వీరు ఎవరిని సూచిస్తున్నారు? ఉపయాజకులు ఎవరు? సంఘము. మనందరూ కూడా యాజకులుగా, రాజులుగా అవుటకు పిలువబడి ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. సో 3వదిగా వస్త్ర దేన్ని సూచిస్తుంది? నీతి వస్త్రము. సో ఇది దీని గురించి. తర్వాత 4వది అభిషేక తైలము, పరిశుద్ధాత్మ. తర్వాత 5వది పాప పరిహారార్థ బలి, కోడె. అదే ఏంటి అది? దాని యొక్క అర్థం ఏంటి? ఈ యొక్క లోకానికి మనం ఏం చేస్తున్నాము? ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి భూ సంబంధమైనటువంటి మానవ స్వభావాన్ని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ విడిచిపెడుతున్నాము, త్యాగం చేస్తున్నాము. ఆ కోడె బలి అవుతుందంటే యేసు ప్రభు కానీ సంఘం కానీ ఇక్కడ వాటిని ఇక్కడ విడిచిపెడుతున్నామని మనందరూ కూడా ఆ విధంగానే కాన్సన్ట్రేట్ చేసుకున్నాం కదా. సో లోకానికి మనందరూ కూడా మరణించామని చెప్పుకున్నాం అనమాట. అలాగే యేసు ప్రభు కూడా చేసుకున్నాడా, ప్రధాన యాజకుడు అయినటువంటి. సో ఇది ఇద్దరిని కూడా సూచిస్తుంది. 2 పొట్టేళ్ళు, ఇది దేన్ని సూచిస్తుంది? ఆ యొక్క బలి ద్వారా, మనం ఇచ్చినటువంటి బలి ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని, లేకుంటే దానివల్ల వచ్చేటటువంటి మేలులను సూచిస్తుంది అనమాట. 7వదిగా చూసినట్లయితే గంపెడు పొంగని భక్ష్యములు. పొంగని అంటే ఏంటి? ఎటువంటి మలినం లేదు, అది ప్యూరిటీని సూచిస్తా ఉంది, పరిశుద్ధతను సూచిస్తా ఉంది. సో యేసు ప్రభు పరిశుద్ధుడా? పుట్టుకతోనే ఆయన పరిశుద్ధుడు బ్రదర్. మనం పరిశుద్ధులమా? పుట్టుకతో లేదు. ఇంప్యూటెడ్ ప్యూరిటీ అంటాం మనం. ఇంప్యూటెడ్ ప్యూరిటీ అంటే ఇంకొకరి ద్వారా మనం పరిశుద్ధులం కాము, పరిశుద్ధంగా మనకి
పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నామన్నమాట. సో ఏ విధంగా ఎంచబడుతున్నాము, తీర్చబడుతున్నాము. ఓకే, ఎంచబడుతున్నాము కరెక్ట్ వర్డ్. ఏ విధంగా? యేసు ప్రభు ద్వారా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగబలి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, పరిశుద్ధులుగా. ఈ దినం మీరెవరు? పరిశుద్ధులు. బైబిల్లో పరిశుద్ధులు అంటే ఎవరిని సూచిస్తుంది? సో సంఘంగా పిలువబడినటువంటి వారినే పరిశుద్ధులు అని చెప్పబడి ఉన్నది అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 7 విషయాలు చెప్పాను. 7 ఏంటి సూచిస్తుంది? పర్ఫెక్షన్. ఆ నంబర్ ఏంటి? పర్ఫెక్షన్, కంప్లీట్ అన్నమాట. మన కాన్సక్రేషన్ కి, నిబంధన జీవితానికి ఈ పర్ఫెక్ట్ నంబర్ 7 అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంటున్నది. మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఛాయలో ఉన్న విషయాల్ని చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి సహోదరా. ఇప్పుడు మొదట మోషే ఏం చేశాడు? ఇక్కడ పిలిచాడు. అహరోన్ని, అతని కుమారుల్ని పిలవడం జరిగింది అనమాట. దేనికోసం పిలిచాడు? నిబంధన యాజకులుగా వాళ్ళని అభిషేకించడానికి పిలిచాడు అనమాట. సో ఇప్పుడు ఒక ఆచారాన్ని చేస్తున్నారనమాట. ఒక మతపరమైనటువంటి ఒక ఆచారం, రిచువల్ చేస్తున్నారనమాట. అది దేనికోసము? వాళ్ళని పరిశుద్ధపరచడానికి. ఈ దినమున వాళ్ళని దేవుడు ఎందుకు పిలిచాడు? రాజులైన యాజకులుగా మారడానికే పిలిచాడు. ఆ యొక్క ప్రాసెస్ లో ఈ యొక్క మనం తీసుకున్నటువంటి నిబంధన దేన్ని సూచిస్తుంది? ఒక సింబల్ అది కదా. వాళ్ళ మీద నూనె పోయడము ఇదంతా కూడా దేన్ని సూచిస్తుంది? ఒక ఛాయ, సింబల్. నేను ఈ విధంగా లోకానికి నేను మరణించాను. బాప్తిసం దేన్ని సూచిస్తుంది? ఒక సింబాలిక్ గా మీరు చూపిస్తున్నాను, నేను లోకానికి మరణించాను, ఇప్పటి నుంచి నేను నా వాడిని కాదు, ఈ లోక సంబంధిని కాదు, దేవుని యొక్క సంబంధిని, నేను లోకానికి మరణించాను అనేది మీరు అక్కడ ఒక సింబల్ లాగా మీరు మనసులో అనుకున్నారు, కానీ అది చూపిస్తున్నారు, అందరికి ప్రకటిస్తున్నారు అనమాట ఆ యొక్క బాప్తిసం ద్వారా. సో అదే విధంగా కూడా ఆ యొక్క అభిషేకం అనేది ఇక్కడ జరిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే మోషే ఎవరిని సూచిస్తున్నారు? మోషే. ఎస్ ఎస్ సిస్టర్, కరెక్ట్. తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఎందుకు తండ్రి అయిన దేవుడు అని ఎందుకు చెప్తున్నారు? ఏదైనా రీజన్స్ ఉందా? బలమైన కారణాలు? ప్రణాళిక. ఇది వరకు అయితే ఇంతవరకు కూడా మోషన్ ప్రతిసారి యేసు ప్రభుతోనే మన సూచిస్తున్నాడని చెప్పాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి మోషేని తండ్రి అయిన దేవునికి చెప్తున్నాము. మీరు చెప్పింది కరెక్టే, కానీ కారణాలు కూడా ఉండాలి కదా మీరు చెప్పిన దానికి. సో కాబట్టి ఇక్కడ ఏం కారణం అని చెప్పినైతే పిలవడం. మీరు ఫస్ట్ చూడండి, పిలవడం అనేది ఫస్ట్ కారణం. ఏమంటే పిలవడం. ఎవరు పిలుస్తున్నారు? తండ్రి అయిన దేవుడు మనల్ని అందరిని పిలిచాడా? సో ఎందుకు మనం అందరూ కూడా నిబంధన చేసుకోవాలి, పరిశుద్ధులుగా మారాలి, అలాగే దేవునితో మనం అందరూ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, తోటి సహవారసులుగా ఉండాలని చెప్పి తండ్రి అయిన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పిలుపులు మనందరికీ కూడా ఇచ్చారు అనే విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. సో తర్వాత సహోదరా, ఆ ఉన్నతమైన పిలుపును అందుకున్నటువంటి మనము ఇక్కడ రెండవ కారణం కూడా చూడొచ్చు. ఈ పిలవడం అంటే రెండవ కారణం ఏమని చూసినట్లయితే, ఇప్పుడు పిలిచిన తర్వాత ఎవరు వాళ్ళకి లోబడడం జరిగింది? అహరోను ఏమన్నా వద్దని చెప్పాడా? రా, నిన్ను యాజకుడిగా నేను వచ్చి నిన్ను అభిషేకం చేస్తానని చెప్తే ఎక్కడ కూడా తాను ఆ విధంగా చెప్పింది మనం చూడొచ్చు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారనమాట? లోబడడం జరిగింది. ఏ విధంగా లోబడ్డారు? వెంటనే లోబడి మోషే ఏం చెప్తే ఆ పని చేయడానికి సిద్ధపడి వెంటనే వచ్చారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు యాజకులుగా రమ్మని. మనం కూడా వెంటనే ఆయన గొర్రె ఆయన స్వరం వినింది, మనం కూడా విన్నాము, వెంటనే లోబడి మనం ఏం చేసాం? బబిలోన్ని విడిచిపెట్టి దేవుడు పిలిచినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదంలోకి ఈ యొక్క సత్యాన్ని దేవుణ్ణి అంగీకరించి
బాప్తీసం తీసుకొని దేవునిలోకి మన ఎదురున్న వచ్చున్నాం అనమాట. సో ఈ యొక్క సువార్త యుగంలో జరిగినటువంటి విషయము ఛాయలో జరిగినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి, ఒకవేళ మోషేనే వచ్చినాడు అనుకోండి, మోషేనే ఆయనే వచ్చి ఆయనే బాప్తీసం తీసుకొని, ఇది ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ యేసు ప్రభువే పిలుచున్నట్లయితే అహరోను ఏం చేశాడంటే, అహరోను తన్ను తాను పిలుచుకున్నాడు. ఉదాహరణకి చెప్తాను, ఇది ఊహించుకోండి. అహరోను తన్ను తాను పిలుచుకొని తన్ను తాను అభిషేకం చేసుకుంటే ఇది ఏ విధంగా ఉంటుంది? సో మనల్ని ఒకరు అభిషేకం చేయాలంటే మనకంటే కూడా ఆత్మిక స్థాయిలో ఉన్నతంగా ఉండాలి. సో అహరోను యేసు ప్రభుని సూచించినప్పుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని ఎవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు తప్ప ఒక్కరు లేదు. కాబట్టి వారే వాళ్ళని నిబంధన చేసుకోలేరు, కాబట్టి అభిషేకం చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడే మోషేని సూచిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒక వాక్యం చదువుకుంటాము. హెబ్రీలో 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. కాబట్టి వాక్యం చెప్తుంది తేటగా, ఈ ఘనత తనకు తానే వహించుకొనడు అంటే ఏమంటే, ఈ యొక్క అభిషేకం పొందుకోవడం కానీ, ఈ యొక్క కాన్సిక్రేషన్ చేసుకోవడం తనకు తానే కూడా చేసుకోవడం కానీ, ఇది దేవుని చేత ఏ విధంగా అహరోన్ని పిలిచి అభిషేకించాడో అలాగే మనం కూడా తండ్రి అయిన దేవుని ద్వారా ఈ దినమున ఇటు గొప్ప సత్యానికి పిలువబడి మనందరూ కూడా నిబంధన చేసుకుంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుడు ముందుగానే నిర్దేశించినటువంటి ఒక ప్లానే కదా. కాబట్టి అహరోను విషయంలో కూడా దేవుడు ముందుగానే ఈ విషయాలన్నీ కూడా నిర్దేశించాడట. ఏ విధంగా చూసినట్లయితే అహరోను ఈ విధంగా నిబంధన చేసుకోవడానికి పిలువుటకు ముందే తను ఏం చేశాడు? అహరోను ద్వారా అహరోను ఎటువంటి సహాయం చేశాడు? ఆ యొక్క నడుపుదల విషయంలో కానీ, ఆ విషయాన్ని వదిలేయండి. నడుపుదల విషయంలో, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడం విషయంలో అహరోను యొక్క పాత్ర ఉందా? సహాయపడ్డా మోషేతో పాటు? ఎస్, తాను ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని నిరాకరించలేదు, సహాయం చేశాడు. అలాగే మీరు చూడండి, ప్రధాన అహరోను ఎవరిని సూచిస్తున్నాడు? యేసు ప్రభుని సూచిస్తున్నాడు. అంటే యేసు ప్రభు కూడా తను ముందుగానే దేవుడు ఈ యొక్క లోకపు పునాదులు వేయక మునిపే ఆయన ఎన్నో యుగములకు ముందు ఆయన్ని ఈ యొక్క విషయం కోసం దేవుడు ముందుగానే డిటర్మైన్డ్ పర్పస్ అని చెప్పొచ్చు, ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆయనకు అనాది సంకల్పం అని మనం చెప్తూ ఉంటాం అనమాట. సో అటువంటి సంకల్పం కోసం యేసు ప్రభుని ముందుగానే నియమించుకున్నాడు. అక్కడి నుంచి మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఈ యొక్క లోకాన్ని నిర్మించడంలో సహాయం చేశాడా తండ్రి అయిన దేవునికి? సో ఈ సృష్టి పనులు సహాయం చేశాడా? ఆ తర్వాత చూడండి, తన్ను తానే ఈ లోకానికి ఈ పడిపోయిన మానవుల్ని రక్షించడానికి తన ప్రాణాలనే ఇవ్వడానికి ముందుకొచ్చాడు. తర్వాత ఈ యొక్క లోకం అంతటిని కూడా ఒక పరిపూర్ణత తీసుకుని వచ్చేటటువంటి ఆయన యొక్క పాత్రను మనం చూడొచ్చు ఇక్కడ. సో అహరోన్ని మీరు చూడొచ్చు, ఆ యొక్క ఛాయలో కూడా ముందుగానే నిర్ణయించుకున్నాడు అనమాట ఆయన పిలిచిన తర్వాత. సో కానీ ఆయన యొక్క కుమారులు ఎవరు? ఆయన కుమారుల పేర్లు నాదాబ్, అబిహు, ఎలియాజర్, అతామార్. అతామార్ అనేటటువంటి పేరు ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో ఐఎమ్ నాట్ షూర్. ఓకే, ఈ పేర్లన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏముందో ఇక్కడ చూడండి, దేవుడు పిలిచే వాక్యంలో మీరు గమనించుంటారు, అహరోన్ని మాత్రం పేరు పెట్టి పిలిచుంటాడు అనమాట. కానీ అతని యొక్క పిల్లల్ని పేరు పెట్టి పిలిచాడా? కుమారుల్ని పిలిపించండి అని చెప్పుకుంటాడు అనమాట. పర్టికులర్గా పేరుగా పిలిచాడా? సో ఇక్కడ కూడా చూడండి, తన యొక్క కుమారునికి అహరోనికి ఒక ఏంటైనా ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయనకి హైయెస్ట్ పొజిషన్ని, ఒక గొప్ప స్థానాన్ని కూడా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడనమాట. ఆ తర్వాత ఉపయాజకులు అయినటువంటి తన యొక్క కుమారులు వస్తున్నారనమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మొదట ప్రీ డిటర్మైన్ పర్పస్ ఆఫ్ ద గాడ్, దేవుడు
యొక్క అనాది సంకల్పాన్ని బట్టే అహరోన్ని నిజములో యేసు ప్రభుని ఏర్పరచుకున్నాడు అనమాట. సో మనమందరూ కూడా ఆయనకు అనాది సంకల్పంలోనే మనం ఉంటున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. వాక్యం చదువుకుంటాం. ఎఫెసీయులు 3వ అధ్యాయం 11వ వచనము. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో చాలు సిస్టర్, ప్రకటించుటకు చాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున. సో నిత్య సంకల్పం అనే కదా ఉంది. సో ఆ నిత్య సంకల్పం చొప్పున ఇది అనాది కాలంలో నుండి చేసినటువంటి ఆ యొక్క పర్పస్ కోసమే యేసు ప్రభుని కానీ ఛాయలో అహరోన్ని కానీ కూడా ఏర్పరచుకున్నాడు. సో ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. సో యేసు ప్రభు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాడు? తన యొక్క 30వ ఏట బాప్తీసం తీసుకున్నాడు. పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకున్నాడు ఆయన. ఎవరిచ్చారు పాప క్షమాపణ కొరకు బాప్తీసము? యోహాను. బాప్తీసం ఇచ్చి యోహాను. కానీ యేసు ప్రభు పరిపూర్ణుడు, ఏ మలినం లేనివాడు, ఏ పాపం తెలియనటువంటి వాడు. కానీ ఆయన బాప్తీసం తీసుకోవడంలో ఏం చూపిస్తున్నాడు ఆయన? నేను తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని, నా యొక్క చిత్తాన్ని నేను విడిచిపెట్టాను, ఇప్పుడు తండ్రి అనే చిత్తాన్ని మాత్రమే నేను చేస్తున్నాను. సో మనం అలా ఉంటున్నామా? మనకు కూడా బాప్తీసం యేసు ప్రభులాగానే తీసుకున్నా కూడా ఆయనకు అడుగు జాడలేదు నడిచి వచ్చాం కదా. సో ఆ యొక్క బాప్తీసానికి మనం ఏ విధంగా జీవిస్తున్నామని ఆలోచించాలి. సో అదొక సింబల్ మాత్రమే. మన జీవితంలో కూడా ఆ సింబల్ చూపించాము, దానికి తగినట్టు జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. సో మరో వాక్యం చదువుకుంటా. హెబ్రీలు 10వ అధ్యాయం 9వ వచనము. హెబ్రీలు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ కాబట్టి రెండవ చాలు దానిని సిస్టర్. సో దేవుని చిత్తాన్ని చేయటకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. బాప్తీసం తీసుకున్న దానికి సింబల్ గా, సో సూచనగా ఒక వాక్యం చదువుకుంటాం. మత్తయి 3వ అధ్యాయం 16వ వచనము. యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. కాబట్టి ఆయన మీద పరిశుద్ధాత్మ కూడా దేవుని యొక్క అభిషేకము వచ్చి ఉన్నది అనేది మనం చూడొచ్చు. ఎవరు ఈ విధంగా బాప్తీసం తీసుకునేదాన్ని? ఫస్ట్ మనమా? యేసు ప్రభువా? యేసు ప్రభు. అక్కడ ఛాయలో అహరోనా తన కుమారులు ఫస్టా? అహరోను. సో కాబట్టి ఇది దేన్ని సూచిస్తుంది? ఆయనే హై ప్రిస్ట్, ప్రధాన స్థానము దేవుడిచ్చున్నాడు. ఫస్ట్ ఎవరికి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? లెక్క చొప్పున ఇచ్చాడా? కొలత లేకుండా ఇచ్చాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన మనకంటే కూడా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు ఆయన దేవుని దృష్టిలో. సో ఇక్కడ ప్రధాన యాజకుడికి మనకి ఎటువంటి సంబంధం ఉన్నదో చూడండి. కానీ ఆయన అడుగు జాడలేదు, మనం నడుస్తున్నాము. ఆయన చేసిన పనులు కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఆయన చేసిన విధంగా మనం చేయగలమా అంటే లేదు సఫలరా. కాబట్టి దేవుడు ఆయన్ని అన్నిట్లో కూడా గొప్పగానే ఉంచున్నాడు అనే విషయాన్ని మనము చూడొచ్చు. చదువుకుంటాము. కొలస్సీలు 1వ అధ్యాయం 18వ వచనము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయనే ఆది అయి ఉండి మృతిలో నుండి కూడా ఆయనే మొదట లేచాడు. సో అన్నిట్లో ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. సో ఇది మనము అన్నిటికీ కూడా మనకందరికీ కూడా శిరస్సు అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మీరు కీర్తనలు 55,
ఇందులో బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ పని ఏమైంది? ఇప్పుడు మనం వస్తున్నాం అనమాట. చదువుతారా వద్దా? సరే మనం స్కిప్ చేసుకుంటాం, టైం అవుతుంది. ఆ వాక్యం వద్దులేండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క స్వయ చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి వాటిని 100% నేను చేస్తానని చెప్పేసి అక్కడ సింబలైజ్ గా బాప్తిసం ద్వారా మనం చూపిస్తున్నాం. ఇక్కడ తిరస్కరణ, స్వీయ తిరస్కరణ చేయాలి. తన శిష్యులుగా ఉండాలంటే ఇది స్వీయ తిరస్కరణ చాలా ముఖ్యం. యేసు ప్రభు తన స్వీయ తిరస్కరణ చేశాడా? ఏ మేరకు చేశాడు? తన ప్రాణాలనే కూడా ఇచ్చేంత చేశాడనమాట. మనం ఏ మేరకు చేస్తా అన్నాము? చిన్న మాట అయినా కూడా మనం స్వీయ తిరస్కరణ అనేది వస్తుంది. అక్కడ మన ఈగో దెబ్బతింటుంది కదా, బాధపడతాం, హర్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చూడాలి, ఎంత స్వీయ తిరస్కరణ మనం చేస్తున్నాం అనే విషయాన్ని. సో కాబట్టి చదువుకుంటాం ఒక వాక్యము, లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది? సిలువను ఎత్తుకొని మనం ఏం చేయాలి? ప్రతి దినము ఆయన వెంబడించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? శ్రమలు, తన్ను తాను ఉపేక్షించుకొని, ఓకే. స్వీయ తిరస్కరణ అంతా ఓకే. ఈ సిలువను మోయడం అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని నేను చేస్తానని చెప్పి మనం భుజం మీద వేసుకున్నాం అనమాట. సో ప్రతిదాన్ని మనం ఏం చేస్తున్నాం? మనకంటూ ఒక బాధ్యత ఉన్నది. సో ఏంటి భుజం మీద మోసేది ఏంటి? రెస్పాన్సిబిలిటీనే కదా. నేను చెప్తా, ఎవరన్నా కూడా మీరు అడగండి, మీ పేరెంట్స్ని అడిగి చూడండి. నేను నా భుజాల మీద మిమ్మల్ని నేను ఏ విధంగా నేను ఇన్ని సంవత్సరాలు భరించానో అని చెప్తారనమాట. ఒక ఆవు తన భుజాల మీద ఆ యొక్క కాడిని ఎత్తుకొని ఏ విధంగా పోతుందో ఆ విధంగా నేను ఫ్యామిలీని ఇన్ని సంవత్సరాలు నేను భరించి మోసాను అని చెప్పే విధంగా ఉంటుందన్నమాట. భుజం మీద మనం ఏం మోస్తున్నామంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయాలని. ఆ చిత్తం చేసే విషయంలోనే ఇవన్నీ వస్తాయి. సో ఈ శ్రమలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అది దాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మన నిబంధన జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది స్వీయ తిరస్కరణ, రెండవది సిలువను ఎత్తుకొని పోవడం. సో అది దేన్ని? స్వీయ తిరస్కరణ అంటే ఏం అర్థమై ఉంటుంది మీకు? సిలువను ఎత్తుకొని వెళ్ళడం అంటే అర్థమై ఉంటుంది. మూడోదిగా చూసినట్లయితే నీతిని ప్రేమించాలి, తర్వాత దుర్నీతిని ద్వేషించాలి. సో కాబట్టి నీతిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం అనమాట. నీతిగా ఉండాలి, నీతిగా ఉండాలి అనుకొని ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఇంకొకటి మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు, దుర్నీతిని కూడా ద్వేషించాలి, పాపాన్ని ద్వేషించాలి. ఇక్కడ మనము అనేక సార్లు తప్పిదం చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏం చేయాలంటే రెండింటిని, మూడవదిగా కూడా ఈ యొక్క నిబంధన జీవితంలో నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. చదువుకుంటాము హెబ్రీలో 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేతనే నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. సో కాబట్టి ఆనంద తైలంతో అభిషేకించిన అనేటటువంటి మాటను మీరు నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఎలా వచ్చింది? నీతిని ప్రేమించడం ద్వారా, దుర్నీతిని ద్వేషించడం ద్వారా. సో మోషే కూడా ఈ విధంగా చూడండి, దేవుని యొక్క పిలుపుని అందుకున్నాడు, ఏ విధంగా తను తాను సమర్పించుకున్నాడు, సో ఆయన మీద ఏ విధంగా తైలము పోసి అభిషేకం చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఆ యొక్క అభిషేకం అనేది జరిగిందనమాట అహరోను మీద. సో యేసు ప్రభు కూడా చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంటున్నాడంటే ఒక మలినము లేని వాడుగా, పరిశుద్ధుడుగా, పాపుల్లో నుండి వేరు చేయబడి ఉన్నాడు. కానీ మనమైతే కాన్సన్ట్రేట్ చేసుకున్నాం, కానీ మనలో పాపం ఉన్నదా? ఉన్నది. సో మనం ఇదివరకే చెప్పాము, ఇంప్యూటెడ్ రైచియస్ పీపుల్ అంటే మనం నీతిమంతులుగా
తీర్చబడిన వారము, ఎంచబడిన వారం అనేది మనము చూసాము. సో ఇక్కడ ఇట్లా పరిశుద్ధంగా మనం పిలిచాడు మోషే. వాళ్ళని కాన్సక్రేటెడ్ చేసే ముందు ఏం చేశాడు మోషే చెప్పండి? మీరు చదివి ఉంటారు వాక్యము. 6వ వాక్యం చదవండి. లేవికాండము 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. లేవికాండం 8వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. నీళ్లతో ఎవరు స్నానం చేయించారు? అహరోను. అహరోను ఒక మనిషే. సో వాళ్ళని స్నానం చేయించడం అంటే ఏంటి? శుభ్రపరచడం అని చెప్పచ్చా? సో ఇక్కడ ఎవరు స్నానం చేయిస్తున్నారు? మోషే. మోషే ఎవరిని సూచిస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు. సో తండ్రి అయిన దేవుడు ఎవరిని ఇక్కడ తన చేతుల ద్వారా ఎవరిని శుభ్రపరుస్తున్నాడు? అహరోన్ని, తర్వాత తన కుమారుల్ని. సో ఇప్పుడు యేసు ప్రభు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చాడు. కాబట్టి తను అక్కడ ఆల్రెడీ పరిశుద్ధుడుగా ఉన్నాడు. సగం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధుడుగానే ఉన్నాడు. కానీ మనలో మాలిన్యం ఉంది, పాపం ఉంది, అపరిశుద్ధులుగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు ఒక్కడును లేడు అని వాక్యం చెప్తున్నది. కాబట్టి మనం ఏ విధంగా పవిత్రం చేయబడుతున్నాము? యేసు ప్రభు ద్వారా, సత్యము ద్వారా మనందరూ కూడా పరిశుద్ధపరచబడుతున్నాము. సో ఇప్పుడు తన యొక్క చేతుల ద్వారా దేవుడు మనల్ని కడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, హెబ్రీలో 7వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి యేసు ప్రభు చూడండి ఒక పరిశుద్ధుడుగా ఉన్నాడు. సో తర్వాత మనం చూడండి ఏ విధంగా ఉంటున్నామో. తన యొక్క కుమారులుగా, అహరోను కుమారులుగా ఉండేటటువంటి ఉపయాజకులుగా ఉండేటకు పిలువబడినటువంటి మనము, మోషే చేతుల ద్వారా కడగబడుతున్నటువంటి మనము ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము? ఇంతకు ముందు కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనము. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి మనందరూ కూడా పుట్టుకతోనే పాపులుగా ఉంటున్నాము. సో యేసు ప్రభు ద్వారా, తండ్రినే తాను ఎవరండి ఈ యొక్క దైవికమైన ప్రణాళికను ఏర్పరిచింది? తండ్రి అయిన దేవుడు. సో ఆ తండ్రి అయిన దేవుని ద్వారా మనం అందరూ కూడా చూడండి, ఆయన హస్తముల ద్వారా మనం అందరూ కూడా ఎలాగా పరిశుద్ధులుగా చేయబడుతున్నాము? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభుని పంపించి ఈ అనాది సంకల్పము, దైవిక ప్రణాళిక ఎవరి కోసము? ఎవరిని పరిశుద్ధపరచాలని. ఎవరు పడిపోయారు? ఈ మానవులైన మనము. కాబట్టి ఈ విధంగా కూడా ఏ విధంగా మోషే ఆ దినమున ఆ యొక్క ఉపయాజకుల్ని వచ్చి కడిగి శుభ్రపరచాడో నిబంధన చేసుకోవడానికి, మనల్ని కూడా సత్యము ద్వారా యేసు ప్రభు యొక్క ర్యాన్సమ్ సాక్రిఫైస్ ద్వారా మనల్ని కూడా పరిశుభ్రపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ విధంగానే మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాము, అభిషేకం చేయబడుతున్నాము అనే విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ అహరోను లేకుండా ఉన్నట్లయితే తన కుమారులకి పిలుపు వచ్చిండేదా? వచ్చిండదు. అహరోను, నువ్వు నీ కుమారులు రండి. ఒకవేళ ఈ నాదాబు, అహీబు, ఎలియాజార్ కానీ, అతామారు కానీ వీళ్ళందరూ కూడా ఒకవేళ అహరోను కుమారులు కాకపోయింటే వీళ్ళని ఏమన్నా ఎవరన్నా పిలిచే వల్ల ఈ విధంగా యాజక పనికి ఏం అర్హత లేదు. అర్హత దేని నిమిత్తం వచ్చింది? అహరోను కుమారులుగా ఉండటం ద్వారానే. వీళ్ళిద్దరు ఏంటి? రక్త సంబంధులైన అహరోను కుమారులు. వాళ్ళకి ఏం రిలేషన్షిప్ ఉంది? బ్లడ్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామంటే ఎవరి వల్ల? ఒకవేళ యేసు ప్రభువే లేకపోతే మన పరిస్థితి ఏమి?
యేసు ప్రభు చిందించినటువంటి రక్తము మళ్ళీ ఈ దినం ఇటువంటి సత్యంలోకి పిలిచి పరిశుద్ధులుగా చేయడానికి, అభిషేకం పొందడానికి ఒక ఉన్నతమైన అవకాశాన్ని దయచేసిందనమాట. సో ఒకవేళ యేసు ప్రభువే లేకుండా ఉంటే దేవుడు మనల్ని పిలుచుంటాడా? కాబట్టి యేసు ప్రభు ద్వారానే మనం ఇటువంటి ఉన్నతమైన పిలుపును అందుకున్నామనే పాయింట్ కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి యేసు ప్రభుకి మనకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? బ్లడ్ రిలేషన్షిప్, రక్త సంబంధులమే కదా మనం అందరం కూడా. చదువుకుంటాము. కొలస్సీ 1వ అధ్యాయము 12-14, కానీ మీరు 13, 14 మాత్రం చదవండి. కొలస్సీలు 1వ అధ్యాయము 12-14, 13, 14 మాత్రం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేసెను. ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఆ 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము కలుగుచున్నది. అదే మీరు ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఆ యొక్క విమోచన ఎవరి ద్వారా? త్రూ హిస్ బ్లడ్ అనే ఒక మాట కూడా ఉంటుంది. తెలుగులో దాన్ని వాళ్ళు పెట్టలేదు. సో యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచన కలిగింది అనే విధంగా ఉండాలి తెలుగులో. అది తర్జుమాలో ఒక మిస్టేక్ ఉన్నది. తర్వాత ఇంకో వాక్యం కూడా చదువుకుంటే ఎఫెసీలో 1వ అధ్యాయము 3-6 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైన ఉండవలెనని జగత్ పునాది వేయకము బడపమునకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ఇక్కడ చూడండి, నోట్ చేసుకోవాల్సిన పాయింట్, కృప మహిమకు కీర్తి కలుగునట్లుగా అని. మీరు దేనికోసము? కృప మహిమ కీర్తి మనకు కలిగినట్లుగా ఆయన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం అనేది అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత చివరి ఆఖరిలో కూడా మీరు వచ్చినట్లయితే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మా క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. సో కాబట్టి మనల్ని ముందుగా ఏర్పరచుకునేవాడు అని చెప్పడానికి ఏమైనా మనకి రుజువులు ఉన్నాయా? చూడు, ఎంతగా ప్రేమించకుండా పోతే మనం జగత్ పునాది వేయక మునుపే. సో మనం చెప్తున్నాం ఒక వాక్యము కీర్తనలు 51:5లో, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను తెలుసుకున్నాడని. కానీ ఈ వాక్యం చదివితే జగత్ పునాది వేయక మునిపే అంటే ఈ యొక్క భూమి సృష్టించబడక ముందే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక అనాది సంకల్పంలో నేను పాత్రగా ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎంతగా ప్రేమించున్నాడు, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చుటకు మిమ్మల్ని ఉన్నతమైన పిలుపును దయచేశాడు అనేది మీరు ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తున్నారా? సో ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం చూసింది ఎన్ని పాయింట్స్ చూసాము? అహరోను గురించి, అహరోను కుమారుల గురించి ఈ యొక్క 2 విషయాలను చూసాం. తర్వాత ఆ యొక్క దుస్తులు, వస్త్రములు, ఇంకా మనం చూడాల్సిన పాయింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? 5 పాయింట్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. ఇవాళ కొంచెం రివిజన్ చేయవలసి ఉంది కాబట్టి కొంచెం క్లాస్ డిలే అయింది, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను సకాలంలో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు కూడా ఓపిక ఉన్నటువంటి ప్రియ సహోదరులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సబ్జెక్ట్ కూడా ముగించుకుంటున్నాను. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే కూడా నన్ను సంప్రదించండి. నేను మీ యొక్క సందేహాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.